హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఖమ్మంకి వెళ్తున్నామండి. అంటే సండే రోజు అక్కడ ముత్యాలమ్మ పెట్టుకుంటారు కదా. నేను ఆల్రెడీ లైవ్లో ఉన్నప్పుడు మేబీ వెళ్తామో లేదో అనేది అంటే కన్ఫర్మ్ చేయలేదు. సో ఈరోజు మాత్రం అంటే వెళ్తున్నాము. ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. మేము అండ్ సంతోష్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఖమ్మం వెళ్తుంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా రోజులు అవుతుంది, అంటే 1 మంత్ 1.5 మంత్ అవుతుంది ఐ థింక్ నేను వెళ్ళి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. బాయ్. సో మా మౌంటైన్ కూడా ఖమ్మం తీసుకెళ్తున్నామండి ఈసారి. ఎప్పుడు అంటే ఒకసారి తీసుకెళ్ళామన్నమాట. సో ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళకి కూడా ట్రావెల్ చేయడం మనకి ఇష్టం యాక్చువల్లీ. ఎలా ఉంటుందో చూడాలి ట్రావెల్ మొత్తం. ఇంకా సంతోష్ వాళ్ళు కూడా వచ్చారండి. సో వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాం అని చెప్పాము కదా, వాళ్ళు కూడా వచ్చారు. సో మమ్మీ కూడా అందరం కలిసి వెళ్తున్నాము ఈసారి. ఫుల్ ఎంజాయ్ అనుకుంటా. నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది మేమందరం కలిసి మళ్ళీ ట్రావెల్ చేయక. ఎవరు అంటే సింగిల్గా వెళ్ళడము. సంతు వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. సో ఈసారి ఫ్యామిలీస్తో వెళ్తున్నాం కదా, ఫుల్ ఎగ్జైటింగ్గా ఉంది మాకు. ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఆకలి అవుతుంది అంటే దారి మధ్యలో ఆగామండి. అంటే మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము, బట్ కాకపోతే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కదా. సో అందుకోసమని ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తిని వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పేసి సో స్టార్ట్ అయిపోయి మధ్యలో లైట్గా తినేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో మేము ఇక్కడ వచ్చేసి జీరా రైస్ ఆర్డర్ చేసుకున్నామండి, లైట్ ఫుడ్. అండ్ పిల్లలేమో కొంచెం నూడిల్స్ కావాలని అడిగారు. సో ఈవినింగ్ రాగానే తినేసారనమాట, స్కూల్ నుంచి రాగానే. అక్కడ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. అంటే న్యూస్లో అప్పటికి ఇస్తున్నారంట ఖమ్మంలో సిచ్యువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి, బట్ మాకు అది తెలియదు. మేము అసలు న్యూస్ చెక్ చేసుకోలేదు. సో దారి మధ్యలో అయితే ఫుల్ రైన్ అండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. సరే ఓకే వస్తుంది, కానీ ఇంత హెవీగా రెయిన్ వస్తుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫుల్ వర్షము. మమ్మీని రామన్నపేటలో మేము అంటే మా విలేజ్లో 12:30 వరకు డ్రాప్ చేసేసాము. అప్పుడు ఏం కాలేదు, బట్ మేము డ్రాప్ చేసి వెళ్ళిపోయి రూమ్లో పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఫుల్ మొత్తం వాటర్ ఫ్లో ఇలా ఉంది అది ఇది అని చెప్పేసి వచ్చేసింది. ఇంకా అలా జరిగిందండి. ఇది వచ్చేసి మేము ఖమ్మంకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్న వెంటనే మమ్మీ అక్కడికి వెళ్ళి తనొక్కతే ఏం ప్రిపేర్ చేస్తారులే అని చెప్పేసి నేను ఇక్కడే సాంబార్ అండ్ టమాటో చట్నీ తీసుకొని వెళ్ళానండి. అంటే ఇక్కడనే ప్రిపేర్ చేసుకున్నాను మా ఇంట్లోనే. సో నేను ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఆనియన్స్, టమాటో ముక్కలు, ఇంకా చింతపండు రసము, పచ్చిమిర్చి, కరివేపాకు, సొరకాయ ముక్కలు అండ్ ములక్కాయ ముక్కలు, ఇవన్నీ అంటే నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నానండి. సో నా స్టైల్లో నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో అలా చేశాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. సో అంటే నేను ఈసారి ఎక్కువ క్వాంటిటీలోనే చేశానండి సాంబార్ కూడా. వచ్చేసి నేను సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను బౌల్ పెట్టేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి నేను ఇంత పెద్ద బౌల్ ఎందుకు పెట్టుకున్నానంటే అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకోసమని కొంచెం బౌల్ పెద్దది తీసుకున్నాను. అంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈజీగా మనం మిక్స్ చేసుకోవడానికి ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నానండి. సో కొంచెం ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, ఇంకొన్ని వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటాను. ఇవి కొంచెం పోపులో వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో 1 by 1 యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పోపులో మనం.
కొంచెం నేను సిమ్ లో పెట్టుకున్నాను, కొంచెం నేను మీడియం లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి, అవి కొంచెం చిట్లుతాయి కదా. సో ఒకసారి మిక్స్ చేసుకుందాము ఆయిల్లో. సో ఇప్పుడు నేను డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అవి ఒక్కొక్కటిగా వేగుతున్నప్పుడే మనం ఒక 1 minute గ్యాప్ లో మనం అన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసాం కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. సో మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఏంటంటే ఆయిల్లో వేగితే చాలా మంచిగా టేస్టీగా ఉంటాయి. సో నాకు క్వాంటిటీ ఇవి ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఒకసారి ఇవన్నీ మళ్ళీ ఒకసారి కింద నుంచి కలుపుకుంటూ వస్తే సోప్ అనేది అన్నిటికీ పడుతుందండి, మొత్తం మిక్స్ అవుతుంది ఆయిల్ కూడా. సో ముక్కలు వేగడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. సో ఇక్కడ నేను టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నానండి ప్రెజెంట్గా అయితే. ఎందుకనంటే అవి తొందరగా మగ్గడానికి, ఆయిల్లో తొందరగా మగ్గుతాయండి సొరకాయ ముక్కలు కానీ డ్రమ్ స్టిక్స్ అవన్నీ కూడాను. అందుకోసమని కొంచెమే యాడ్ చేశాను, ఒక 1 టేబుల్ స్పూన్ మాత్రమే. ఒక 2 minutes మూత పెట్టుకుంటే మగ్గుతాయండి ముక్కలన్నీ కూడా. మళ్ళీ రిమైనింగ్ అన్ని మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 or 2 minutes అలా మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకొని చెక్ చేసుకోవాలండి. సో ముక్కలు కొంచెం మగ్గుతున్నాయి. అదే టైంలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటానండి. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మనం క్వాంటిటీని బేస్ చేసుకొని మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలండి. పసుపు కానీ ఉప్పు, కారం ఇవన్నీ కూడాను మనం యూజ్ చేసే, పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేసామనుకోండి పసుపు కారం ఎక్కువ పట్టదనమాట. అండ్ నేను ఇది సాంబార్ పప్పు ఉడకబెట్టి చేస్తాను కదా, అది ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. బాయిల్ అంటే ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత బాయిల్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం దాన్ని గ్రైండ్ చేశాను. యాక్చువల్లీ పప్పు గుత్తితో అట్లా మ్యాష్ చేస్తారు కదా, సో నాకు అది పప్పు గుత్తి లేదు. అందుకోసమని నేను ఒక్కసారి గ్రైండ్ లో ఇట్లా చిన్నగా 1 or 2 times ఇట్లా గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు పసుపు నూనెలో మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం యూజ్ చేస్తున్నాను.
2 టేబుల్ స్పూన్ యూస్ చేశానండి అల్లము. ఎక్కువగా వేస్తే అల్లం స్మెల్ ఎక్కువగా వస్తుంది, సో అందుకోసమని నేను ఓన్లీ 2 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. సో ఊరికే గంట పెట్టి తిప్పడం వల్ల మళ్ళీ ముక్కలన్నీ అంటే కట్ అయినట్టుగా అట్లా అవుతాయి కదా. సో ఒక్కసారి నాప్కిన్ పుట్టి ఇలా మిక్స్ అయ్యేంత వరకు చూసుకోవాలి. కొంచెం వంట చేసేటప్పుడు కేర్ఫుల్ గానే చేసుకోవాలండి. సో మళ్ళీ ఒక్కసారి కొద్దిసేపు 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఒక్కసారి నేను చెక్ చేసుకుంటున్నా అండి మూత తీసి. సో ఆల్మోస్ట్ మగ్గుతున్నాయి. ఇంకొక 1 మినిట్ మగ్గించుకున్న తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు నేను కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేస్తున్నానండి, కొంచెం లైట్ గా. అంటే చాలా క్వాంటిటీ ఉంది కదా, నేను కొంచెం యాడ్ చేసేస్తున్నాను కారము. పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసేసుకున్నాను కదా. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము. అన్ని మగ్గినాయి కదా. ఇప్పుడు కొంచెం నేను పప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పప్పు నేను అంటే బాయిల్ చేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను అనమాట. సో అది కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మనం మొత్తము. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం మిక్స్ చేసేసుకుందామండి. సో ఇది మిక్స్ అవ్వాలంటే కొంచెం మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేసేసుకుంటే బాయిల్ చేసుకోవచ్చు అందులో. సో నేను రసం కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మొత్తం మిక్స్ అవ్వాలి అంటే రసం కూడా యాడ్ చేసుకుంటేనే బెటర్. నేను ఇంతకు ముందు చూపెట్టిన బౌల్లో నాకు కొంచెం కంజెస్టెడ్ గా ఉంది. సో ఇది చింతపండు పిసికి పోయాలి కదా అండి, కొంచెం జ్యూస్ తీయడం కోసం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ వేరే పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇది మా చెట్టుకి పండిన చింతపండు అండి. సో నాకు ఎవ్రీ ఇయర్ అమ్మనే నాకు పంపిస్తుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పుల్లగా కూడా ఉంటుంది. ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకున్న తర్వాత పులుపు సరిపోతుందో లేదో రిమైనింగ్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను నేను. సో ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీంతో పాటు నేను కొంచెము సాంబార్ ఎంటీఆర్ మసాలా యూస్ చేస్తాను రెగ్యులర్ గా. ఇది నాకు చాలా అంటే ఈ బ్రాండ్ తప్ప నేను వేరే యూస్ చేయనండి. సో ఇది ఒక 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోవాలి. అంటే క్వాంటిటీని బేస్ చేసుకొని నేను యూస్ చేసుకుంటాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇది నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఇది అంటే మీకు చూపెట్టడం కోసమని నేను ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని నేను మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యూస్ చేస్తున్నాను సాల్ట్. ఇది కూడా యాడ్ చేసేసుకొని మనము వాటర్ యాడ్ చేసుకుంటే సో మసులుతుంది అనమాట సాంబార్ అనేది. సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అంటే నేను ఎంత క్వాంటిటీ అయితే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానో దానికి తగినంత వాటర్ ని నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వాటర్ బాటిల్ పోసాను అనమాట. సో నేను రిమైనింగ్ కూడా యాడ్ చేసేసుకుంటాను ఇంకా.
సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు బాగా మసలాలండి. ఒక 10 to 15 minutes వరకు అయితే మసలాలి. అండ్ ఇక్కడ నేను టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకొని మసలేంత వరకు, అంటే మూత కూడా కంప్లీట్ గా పెట్టకూడదండి, పొంగుతుంది. నేను మీడియం లో పెట్టేసుకుంటున్నాను. హైలో కూడా కొంచెం మీడియం ఆర్ హై ఎవరి ఇష్టం. అంటే దగ్గరలో ఉంటే మనం చూసుకునే విధంగా ఉంటే హైలో పెట్టుకోవచ్చు. లేదు అంటే కొద్దిసేపు మీడియం లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. కంప్లీట్ గా క్లోజ్ చేయొద్దండి, పొంగుతుంది మొత్తము. సో కొంచెం ఓపెన్ గా ఉంచితే ఏంటంటే పొంగదు అనమాట, బయటికి రాకుండా ఉంటుంది. సో నేను మళ్ళీ ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. కొద్దిసేపు మసలేంత వరకు, మనం ఒక 10 to 15 minutes మసలేంత వరకు సో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నేను పచ్చి ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఇది ఫైనల్ టచ్ అన్నమాట. ఇంకా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది, అంతా ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది ఇది. సో దాని తర్వాత ఇంకా ఫైనల్ గా అంటే మనకి ఎన్ని ఉన్నా కూడా ఫైనల్ టచ్ లో ఇది కొత్తిమీర అనేది లేకపోతే మనకు టేస్ట్ అనేది ఉండదండి. సో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇదండి నేను రెగ్యులర్ గా చేసే సాంబార్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి నాకు. ఐ థింక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి.